హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంప్రూవ్నెక్స్ట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, పొటాటో చిప్స్ లేదా ఆలు చిప్స్ అనగానే మనకు సన్నటి ముక్కలుగా వంపులు తిరిగి ఉప్పు కారాన్ని ఎక్కువగా దట్టించి వేడివేడి నూనెలో క్రంచీగా వేయించి తీస్తారు. వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. వీటిని మనమందరం ఇష్టపడుతూ ఉంటాం. వీటిని చిరుతిండిగా స్నాక్స్ రూపంలో వాడుతూ ఉంటాం. వీటిని సుగంధ ద్రవ్యాలు, చీజ్ మరియు మసాలాలతో కూడా చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. మనం తినే ఆహార పదార్థాలలో సౌకర్యవంతంగా ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట లభించేవి ఇవి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలలో ఈ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కొన్ని లక్షల హెక్టార్లలో ఈ ఆలు పంటలను పండిస్తూ ఉంటారు. ఈ పంటలలో మనకు శక్తినిచ్చే కెలోరీస్ కూడా అత్యధిక సంఖ్యలో ఉంటాయి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఈ పొటాటో చిప్స్ ఎలా పుట్టాయి, ఎక్కడ పుట్టాయి, ఎవరు తయారు చేశారు లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ మీకు త్వరగా చేరుతాయి. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు ఊహించని సందర్భంలో అనుకోకుండా ఈ డిష్ తయారు చేయబడింది. ఒక పురాణ కథ ప్రకారం 19వ శతాబ్దం చివరిలో జరిగిన సంఘటన ఇది. న్యూయార్క్ సిటీలోని మూన్ అనేటువంటి ప్రదేశంలో లేక్ హౌస్ అనే ఒక రెస్టారెంట్ ఉండేది. అందులో జార్జ్ గ్రమ్ అనే వ్యక్తి చెఫ్గా పనిచేయడం జరుగుతుంది. విశేషం ఏమిటంటే అతను కొత్తగా చేరినటువంటి చెఫ్గా రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడకు ఒక అసంతృప్తితో మరియు ఆకలితో ఉన్న ఒక కస్టమర్ వచ్చి పొటాటో రెసిపీని ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేసిన వెంటనే జార్జ్ గ్రామ్ బంగాళదుంపలను ముక్కలుగా తరిగి తీసుకువస్తాడు. కస్టమర్ ఇవి చాలా మందంగా ఉన్నాయని చెప్పి రిటర్న్ చేస్తాడు. జార్జ్ గ్రామ్ మరలా సన్నగా తరిగి వేయించి తెస్తాడు. అయినా సరే కస్టమర్ అవి కొంచెం లావుగా ఉన్నాయి, అంతేకాకుండా అందులో సాల్ట్ తక్కువగా ఉందని చెప్పి రిటర్న్ చేస్తాడు. దానితో విసుగెత్తిన జార్జ్ గ్రామ్ పొటాటోస్ను చాలా సన్నగా తరిగి అందులో కొద్దిగా చీజ్ కలిపి సాల్ట్ ఎక్కువగా దట్టించి వేడివేడిగా నూనెలో క్రంచీగా వేయించి తీసుకొని వస్తాడు. కస్టమర్ వాటిని చూడగానే అతని కళ్ళలో యాంగ్జైటీ మరియు ఆనందం కనపడుతూ ఉంటాయి. అతను వాటిని టేస్ట్ చేసి వెరీ డెలిషియస్ ఫుడ్ అని అతనిని మెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుండి అక్కడి కస్టమర్స్ అందరూ పొటాటో రెసిపీస్ని ఆర్డర్ చేయడం మొదలైంది. అంతేకాకుండా కొద్ది కాలంలోనే ఈ రెసిపీస్కి న్యూయార్క్ సిటీ మొత్తం మంచి డిమాండ్ వచ్చింది. వీటిని ప్యాకెట్స్గా చేసి రిటైలింగ్ షాప్స్కు సరఫరా చేయడం మొదలుపెట్టారు. జార్జ్ గ్రమ్కు పొటాటో రెసిపీస్ని ఆర్డర్ చేసిన వ్యక్తి పేరు కార్నెలియస్ వాండర్ బాల్ట్గా కనుగొనడం జరిగింది. ఈ పొటాటో రెసిపీస్తో జార్జ్ గ్రమ్ బాగా ప్రసిద్ధి చెందాడు. జార్జ్ గ్రమ్ 1860వ సంవత్సరంలో లేక్ సైడ్ రెస్టారెంట్ అనే ఒక కొత్త రెస్టారెంట్ను కూడా స్థాపించాడు. దానిని క్రమ్ హౌస్ అని పిలుస్తూ ఉండేవాడు. ఈ విధంగా అందరూ ఇష్టపడే పొటాటో రెసిపీస్ అనేది తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇటువంటి ఆసక్తికరమైనటువంటి ఎన్నో విషయాలని మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.